మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. యేసయ్య అంటున్న మాట ఇది. గాడిదను గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకొని రండి. యేసయ్యకు ఆ సమయంలో గాడిద పిల్ల అవసరమైంది. ఎందుకు యేసయ్య తన జీవితంలో గాడిదను ఎన్నుకున్నాడు? యేసయ్యకు కావాల్సి వస్తే బలమైనవి, ఏనుగు వంటి జంతువులు బలమైనవి ఉంటాయి కదా. కానీ యేసయ్య హృదయము, యేసయ్య యొక్క తలంపులు, యేసయ్య యొక్క దృష్టి దేని మీద పడింది? మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసయ్య యొక్క ఆలోచన, తలంపు, యేసయ్య యొక్క దృష్టి గాడిద మీద పడింది. గాడిద సాధువైన జంతువు, దానిలో ఏమాత్రము క్రూరత్వము లేదు. బహుశా చాలామంది జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తే గాడిద అని తిడతారు. అంటే గాడిదకి అంత శ్రేష్టమైన జ్ఞానము కూడా లేదని మనుషుల యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఈ భూమి మీద బుద్ధిమంతులను సిగ్గుపరచుటకు భూమి యందు బుద్ధిహీనులైనా ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతులను ఎన్నుకోకుండా జ్ఞానము లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని యొక్క హృదయము అల్పులైన వారి మీద, అయోగ్యుల మీద, నిరాధారుల మీద ఉంటుందనే ఆలోచన ఏ రోజు మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఎవరు అల్పులో వాళ్ళ మీదనే, ఎవరైతే కృంగి నలిగిపోయిన హృదయంతో ఉంటారో, వేదన పడి ఉంటారో, అల్పులై ఉంటారో వారి మీదనే యేసయ్య హృదయము ఉంటుంది. వారినే దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటారేమో, నేను పరిచర్య చేయడానికి నాకు అంత జ్ఞానము లేదు, నాకు పరిచర్య చేయడానికి నేను అంత ఉన్నతమైన వ్యక్తిగా లేను, పరిచర్య చేయడానికి నాకు ఏమీ లేదు టాలెంట్స్, ఏం చేస్తాను అని మీరు అనుకుంటారేమో. మనం దేవుని పాదాల దగ్గరికి ఆయన మాట విని వస్తే చాలు, ఆయన మనల్ని జ్ఞానం అనుగ్రహిస్తాడు. జ్ఞానం ఎవరికైనా కొదువ ఉన్నదని తెలిస్తే నా దగ్గరికి రమ్మంటున్నాడు యేసయ్య. నన్ను అడుగుడి, మీకు జ్ఞానం నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. కనుక దేవుని యొక్క హృదయము ఎప్పుడు కూడా దీనుల మీదనే ఉంటుంది అని మర్చిపోవద్దు. దేవుడు ఎవరిని దృష్టిస్తారు? దేవుడు ఎవరిని దృష్టిస్తారు? ఆనాడు యేసయ్య గాడిదను దృష్టించాడు. ఈరోజు మనము గ్రహించాలా, యేసయ్య ఎవరిని దృష్టిస్తాడు? ఎవరైతే దీనులై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వానినే నేను దృష్టిస్తున్నా. ఎవరు వారు? తగ్గింపు మనస్సు కలిగిన వారు, దీనత్వము కలిగిన వారు. హెచ్చించుకునే మనస్సు దేవునికి ఇష్టము లేదు. ఆయన భక్తిహీనుల కొమ్ములను ఇరిచి నీతిమంతుల కొమ్ములను హెచ్చింపజేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అటువంటి స్థితి మీలో ఎవరిలోన్నా ఉందా? గర్వాంతులుగా ఉంటున్నారా? వారిని ఒకవేళ మనుషులు దృష్టిస్తున్నారేమో కానీ మహోన్నతుని దృష్టిలో వారు ఎన్నటికీ ఉండరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో మనం పడాలా? గాడిదని దృష్టించిన దేవుడు మనల్ని దృష్టించడా? మనల్ని చూడడా? మనల్ని పట్టించుకోడా? ఎందుకు ఈ మధ్యకాలంలో చాలామంది జీవితంలో దేవుణ్ణి మీరు ఈ రీతిగా ప్రశ్నిస్తే, ప్రభువా మమ్మల్ని నువ్వు చూడడం లేదా? ఎందుకు చూడడా? ఆయన అంటున్నాడు కదా, దీన మనస్కులను నేను దృష్టిస్తాను అంటున్నాడు. ఆయన మాట విని వణుకుతున్న వారిని దృష్టిస్తూ ఉంటున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ప్రభు నన్ను ఎందుకు దృష్టించడం లేదు? నువ్వు హెచ్చించుకునే మనసు. చాలామంది ఇలానే అనుకుంటారు. నిజానికి దేవుని పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు? విలువ లేదా? తగ్గించుకోవాలా? నీ సర్టిఫికేట్స్ తీసి బయట తగలబెట్టు, నీ ఉద్యోగం తీసి బయట వదిలిపెట్టు. నువ్వు లోపలికి సాత్వికత్వంతో, తగ్గింపుతో దేవుని మందిరంలోనికి రావాలా. ఈరోజు చాలామంది జీవితంలో హెచ్చించుకునే మనసు. నేనా? ఒక్కరవ కూడా తగ్గించుకో. తగ్గింపు అనే దానికి అసలు అక్కడ ఆ డిక్షనరీలో, ఆ హృదయంలో చోటు లేదనమాట. అహంకారం,
నిజానికి అటువంటి విధంగా మీ జీవితాలు ఉన్నట్లయితే ఆ భక్తిహీనుల కొమ్ములను విరగగొట్టుకోండి. మీరే దీనత్వము కలిగి ఉండాలా, తగ్గింపు కలిగి ఉండాలా. ఈరోజు చాలామంది సంవత్సరాలు పరిచర్య చేస్తున్న మీ జీవితంలో ఆశీర్వాదము దీవెన లేదు అంటే కారణం ఏమిటో తెలుసా? గర్వాంధ్రులుగా ఉన్నారు. జీవపు డంబం, తగ్గింపు లేని స్థితి. ఇక్కడ యేసయ్య దీనత్వము కలిగి ఒక గాడిదను ఎన్నుకుంటున్నాడు, గాడిదను కోరుకుంటున్నాడు. ఎంత తగ్గింపు యేసయ్యలో కనబడుతుంది. యేసయ్యకున్న సుగుణాలను మనం ధరించుకోవాలండి. ఆత్మీయ జీవితంలో అనాలోచనంగా ప్రవర్తించొద్దు. యేసయ్య హృదయాన్ని చక్కగా ఎరిగి యేసయ్య హృదయము బట్టి మనము జీవించాలా. యేసయ్య హృదయానికి తగిన జీవితాన్ని మనము అమర్చుకోవాలా, అలవాటు చేసుకోవాలా. తగ్గింపు లేని స్థితి ఏ ఒక్కరిలో ఉండొద్దు. పరిచర్లో ఒక వ్యక్తి ఎవరన్నా చిన్న మాట అంటే ఓర్చుకోలేని స్థితి. ఆమె అంత మాట అంటుంది, నేనెట్లా ఒప్పుకుంటాను, నేను ఆ మందిరానికి వెళ్ళను. ఏమిటిది? గర్వము గర్వము గర్వము. నీకు తెలియడంలే, వాళ్ళెవరో ఇబ్బంది పెడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీలో ఉన్న గర్వం బయటికి వస్తుందని నువ్వు గ్రహించడం లేదు. ఎవరు ఏమంటే ఏం నష్టపోతామా? ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మాట పడని తత్వం. ఒక మాట అన్నారంటే పరిచర్యను వదిలిపెట్టేస్తారు. ప్రవర్తన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటారు. మేమెందుకు వినాలా? అన్ని విషయాల్లో నాగుపాము వంటి స్వభావం మీలో ఉండడానికి వీలేదు. ఆశీర్వాదాలు కోల్పోతారు, అయోగ్యులుగా మిగిలిపోతారు. కనుక మీ జీవితంలో అయోగ్యత ఎక్కడ ఉండకుండా పరిచర్యలోకి వెళ్తున్నప్పుడు ఆ జీవపు డంబాన్ని సమాధి చేయండి. దీనత్వం కలిగి జీవించడం నేర్చుకోండి, తగ్గింపు కలిగి జీవించడం నేర్చుకోండి. ఇది చాలా అవసరం. మన ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన అయి ఉండాలా. దావీదు ప్రార్థన యేసయ్యకి చాలా ఇష్టం. దేవునికి, మహోన్నతుడైన దేవునికి దావీదు ప్రార్థన ఇష్టం. దావీదుతో అన్నాడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడివి. ఎందుకో తెలుసా? దావీదు ప్రార్థన చాలా తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం మీలో ఉందా? తగ్గింపుతో ప్రార్థన చేసే, ప్రభువా నేను నీ కోసం అది చేయడం లేదా, ఇది చేయడం లేదా, అలా ఉన్నాను కదా, ఇలా ఉన్నాను కదా, నన్ను ఎందుకు చూడడం లేదా అనేటట్టుగా ఏనాడు మనం ప్రశ్నించే విధముగా మనం ప్రార్థనలు చేయడానికి వీలేదు. తగ్గింపు ప్రార్థన, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఉండాలా. నా జీవితంలో పరిచర్యలో నేను ప్రారంభించినప్పుడు 25 years నుంచి కూడా ఎంతోమంది ఎన్నో రీతులుగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక సేవకురాలుగా, దైవజనరాలుగా నేనున్నా. వారు అన్న మాటలు కానీ, వారు నన్ను రెఫ్యూజ్ చేసిన విధములు కానీ, వారు నన్ను తృణీకరించి మాట్లాడడం కానీ, లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా కల్పించి మాట్లాడుతున్నప్పుడు నా హృదయము ఎంతో వేదనతో ఉంది. కానీ నేను అనుకున్నా, ప్రభువా వారిని నేను క్షమిస్తున్నాను. ప్రతి ఒక్కరిని క్షమించాను. నేను క్షమించానంటే నేను తగ్గించుకున్నా. నేనే చాలామందికి సారీ చెప్పాను. ఇంకా నా పరిచర్యలో చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. ఏమిటో తెలుసా? ఒకళ్ళు నిర్మితంగా నన్ను గాయపరిచి నా మీద నింద వేస్తే, నా దేవుని పక్షాన, నా దేవునికి ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి వారి కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా అభిషేకించబడినటువంటి దేవుని కుమార్తెగా, దైవజనరాలుగా నేనుండి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని నేను బాధ పెట్టుంటే. వాళ్ళిద్దరు ఏమయ్యారో తెలుసా? వాళ్ళ ఒక వ్యక్తి సేవకుడయ్యాడండి. బైబిల్ పట్టుకొని నిలబడ్డం మొదలైంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతగా మనుషుల్ని రెఫ్యూజ్ చేస్తారు మనల్ని పరిచర్యలో. కానీ అది మన ఆశీర్వాదము కోసమే, అది మన దీవెన కోసమే. మర్చిపోవద్దు. అవి ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానో, వాళ్ళు ఎటుపోతారో మనకు తెలియదు. కానీ మనమైతే దేవునికి మహిమ కలుగునుగాక, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా పరిచర్య మొదలుపెట్టినప్పుడు లిటరల్గా చాలా వరకు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఉన్నది లేనట్టుగా. అసలు అబద్ధం చెప్పేస్తారు, మేము అనలేదు, మేము వినలేదు, ఇలా చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి అంత పరిపక్వత లేదు. పరిచర్యలో ఉన్న అబద్ధాలు చెప్పకూడదనే ఆలోచనే లేదు. అబద్ధం అనేది చాలా భయంకరమైనది. ఏ నోట్లో నుంచి అబద్ధం వస్తుందా? లిటరల్గా ఆత్మీయ జీవితంలో నువ్వు చనిపోయావని అర్థం. నువ్వు అబద్ధం ఆడేదానికంటే చనిపోవడమే బెస్ట్. అబద్ధం విషయంలో చాలా జాగ్రత్త. చూడండి, అననీయ సపీరా అబద్ధం ఆడితే అక్కడికక్కడికే పడి
చనిపోయారు. కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు అబద్ధం చెప్పి. నాకేం తెలుసు నా తమ్ముడి గురించి, నా సహోదరుని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావని యేసయ్యతో దేవునితో మాట్లాడితే. కనుక అబద్ధాలు ఏ ఒక్కళ్ళు కూడా పరిచర్లో ఉన్న వాళ్ళు అబద్ధాల జోలికి వెళ్ళొద్దు. అబద్ధం చాలా భయంకరం. ఆ కోణంలో ఇంత అబద్ధాలు చెప్తున్నారా? నేను అలా మాట్లాడలేదు. ఏదన్నా సరిచేస్తే వాళ్ళు సరిచేయబడకపోగా వాళ్ళు మరలా ఎదురుగా నాకు ఒక ముద్ర వేసేవాళ్ళు. ఆమె కోపము, ఆమె చాలా కోపం చూపిస్తుంది. ఆహా, నా ఆక్రందన, నువ్వు నశించిపోకూడదనే ఆక్రందన, నేను చెప్తున్న మాటలు, బుద్ధిహీనుని నేను సరిచేస్తున్న విధానం నీకు ఆ రీతిగా అనిపిస్తుందా? నిన్ను నేను రక్షించాలనుకుంటే నువ్వు నాకు ముద్ర వేస్తావా? కోపం అని చూడండి. బుద్ధిహీనుణ్ణి సరిచేయొద్దు, నీకు అవమానమే మిగులుతుంది అని చెప్పాడు దేవుడు. ఆ రీతిగా మా జీవితాల్లో పరిచర్లో ఎంత తగ్గించుకున్నాము, ఎంతగా మేము తల వంచుకున్నాము, ఎంతగా మమ్మల్ని మేము దిగమింగుకొనే పరిచర్లో. ప్రభువా, మాకే నేర్పించయ్యా, మేమే తగ్గించుకుంటామయ్యా, మాకే దీనత్వం నేర్పించయ్యా, నా హృదయానికే దీన వస్త్రాన్ని అనుగ్రహించు ప్రభా, నాదే తప్పేసయ్యా అని ప్రతిసారి నేను ప్రార్థన చేసేదాన్ని. నాకే దీనత్వం నేర్పించు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పరిచర్యని చూస్తున్నారు కదా, దేవుడు ఎంతగా ఆశీర్వదించి దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వేదన పరిచిన వారు, తృణీకరించిన వారు, వ్యతిరేకపరిచిన వారు కనబడకుండా పోయారు. అడ్రస్ కూడా తెలియదు కొంతమంది. అలా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా వారి జీవితంలో ఏ విధంగానూ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, పరిపక్వత కలిగిన ఆత్మీయ జీవితం లేదు. ఇంకా భయమే, ఇంకా నీచ కార్యములే, ఇంకా అపవిత్రతే, ఇంకా చిన్న పిల్లల తత్వంతోనే ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కనుక దీనత్వము చాలా అవసరం. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏమంటున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎటువంటి మెజర్మెంట్స్ పెడుతున్నారా? శత్రువులైపోయి మనల్ని మీద గాయపరుస్తున్నారా? ఇదంతా కూడా మనము చక్కగా స్వీకరించాలా. అందులోనే దాగి ఉంది ఆశీర్వాదము, దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని శత్రువు మీద కక్ష, పగబట్టుకోవడం, వాళ్ళంతా చూస్తాను, వీళ్ళంతా చూస్తాను, ఇది కాదు. యేసయ్య అక్కడ చూపిస్తున్నాడు, తగ్గింపు మార్గాన్ని చూపిస్తున్నాడు, దీనత్వమును చూపిస్తున్నాడు. తను యోగ్యుడై ఉండి, ఉన్నతమైన వ్యక్తి అయి ఉండి, మానవ స్వరూపిగా మన మధ్యకు వచ్చిన యేసయ్య గాడిదని ఎన్నుకుంటున్నాడు. సాధువైన జంతువు, తగ్గింపు కలిగింది గాడిద మీదకి వెక్కాలని చూస్తున్నాడు. కనుక ఈ మనస్సు, దీన వస్త్రము మనము ధరించుకోవాలి. తగ్గింపు మార్గంలో పరిచర్య చేయాలి. తగ్గింపు లేకుండా నీవు పరిచర్య చేసిన ఎడల ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో ఎటువంటి మార్పును చూడలేవు. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. కనుక మీ జీవితాల్లో తగ్గింపు మార్గము, దీనత్వము కలిగి మీరు జీవించాలి. ఆ సమయంలో ఆ గాడిదను పిలిచినప్పుడు, ఆ గాడిదను తీసుకున్నప్పుడు జనులందరూ చుట్టూ వచ్చేసారంట. చుట్టూ వచ్చిన తర్వాత యేసయ్య ఒక గాడిద మీదకి ఎక్కి కూర్చోవాలనుకున్నాడు. ఆ రీతిగా ఆ గాడిద మీద, అంటే యేసయ్యకి ఆ సాధువైన తగ్గింపుతో కూడినటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఆ గాడిద పనికి వచ్చిందండి. ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య మాటకు నువ్వు లోబడితే నీ జీవితాన్ని కూడా గొప్పగా వాడుకుంటాడు, ఉన్నతంగా వాడుకుంటాడు. అనేక మంది ప్రజల మధ్య నేను నిలబెట్టుతాడు. నీ ద్వారా ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే ఆ గాడిద మీద కూర్చోవాలని ఆశపడినప్పుడు యేసయ్య ఆ చుట్టూ ఉన్నటువంటి జన సమూహం అంతా బట్టలను తీసుకొని వచ్చి ఆ గాడిద మీద పరిచారు. శ్రేష్టమైనటువంటి బట్టలతో ఆ గాడిదను అలంకరించారు. అప్పుడు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు యేసయ్య. ఏమీ సిగ్గుపడ్డాలా? ఎవరో ఏదో అనుకుంటారేమో, కామెంట్స్ చేస్తారేమో,
ఏదో నలుగురు చూస్తే హీనంగా మాట్లాడతారు, ఇదేమీ అనుకోవడం. కానీ చక్కగా ఆ గాడిద మీద కూర్చున్నాడు. అంటే మనము ఒకటి అర్థం చేసుకోవాలా, యేసయ్యకు మన హృదయాలను సమర్పిస్తే చాలు, ఆయన మన జీవితాలను ఈ లోకంలో ఉన్నతంగా మలిచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం మన జీవితాలను సమర్పిస్తే చాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట మన హృదయాలను ఆయనకి ప్రతిష్ఠిస్తే చాలు, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మన జీవితాలు మలిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ ఆ గాడిదంట యేసయ్యను ఎక్కించుకొని వస్తూ ఉన్న సమయంలో అనేక మంది ఆ గాడిద ముందు వస్త్రాలు పరిచారంటండి. దాన్ని కాళ్ళ దగ్గర వస్త్రాలను పరిచారు. కనుక గాడిద మీద మామూలుగా మాసిపోయిన బట్టలు పెడతారు. కానీ యేసయ్య ఎక్కిన తర్వాత ఆ గాడిదకి ఎంత శ్రేష్టత. జనులందరూ అటు ఇటు చేరారు, ఆ గాడిద ముందు బట్టలను పరుస్తున్నారు. ఎంత ఉన్నతంగా దాని యొక్క ఘనత నిలబడింది. యేసయ్యను మోసుకుని వెళ్ళేవారిగా ఈ లోకంలో మనం జీవించాలా. అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని జీవిస్తేనే మనము యేసయ్యను మన హృదయాల్లో కలిగి ఉంటాం. ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడో, ఎవరిని దేవుడు అభిషేకిస్తాడో, మొదటిగా యేసయ్య ఏ వ్యక్తిని చూస్తారు, ఏ వ్యక్తిని అభిషేకించాలనుకుంటారు తెలుసుకోవాలనుందా? ఎవరిని దేవుడు దృష్టిస్తారో తెలుసా? ఎవరిని పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడో తెలుసా? ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, దీనత్వము అనే వస్త్రము కలిగి ఉంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు, వారిని దేవుడు అభిషేకిస్తాడు. దావీదుని అభిషేకించడానికి గల కారణము దావీదులో ఉన్న తగ్గింపుతనం, దీనత్వం. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదుని సమూయేలు వెళ్ళినప్పుడు పిలువనంపిస్తున్నారండి. పరుగులు ఎత్తుకుంటే రాలా, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు అని చెప్పి అడగలా, దగ్గరికి రాలా, ఎక్కడో ఉన్నాడు. కానీ అభిషేకించవలసినటువంటి సమూయేలు వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం. అంటే తగ్గింపులో ఎంత శక్తి ఉంది, దీనవస్త్రము కలిగి జీవించే వారిలో ఎంత శక్తి ఉంది. అంటే ప్రవర్త కూడా వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం, వెయిట్ చేస్తున్నాడు. ఆ రీతిగా దావీదు వస్తుంటే దావీదు విషయంలో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఈ వ్యక్తే నేను ఏర్పరచుకున్న వ్యక్తి, ఈ వ్యక్తిని అభిషేకించు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయ అంతరంగములను లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు నీ జీవితంలో తగ్గింపు ఉంది అంటున్నావు, ఎలా ఉంది? దేవుని మాటకు లోబడేదే తగ్గింపు. అది ఎంత ఇష్టమైన, నాకు ఇది చాలా ఇష్టం ప్రభా, ఈ వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం, వీరిని వదిలిపెట్టమని చెప్పబాకు, వీరిని మాట్లాడొద్దని చెప్పబాకు, ఇదిగో నాకు సెల్ ఫోన్ అంటే అమ్మో పిచ్చి, దీన్ని వదిలిపెట్టమని చెప్పాకు. దేవుడు అంటే దాన్ని విడిచిపెట్టు, ఆ చెడు తలంపులు విడిచిపెట్టు, ఆ చెడు కార్యాలు విడిచిపెట్టు, ఫలానా వ్యక్తులతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. వెంటనే అనాలా, ప్రభా నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు, నీ చిత్తము కాకపోతే నాకు అవసరం లేదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలా. యేసయ్య నో అంటే వెంటనే మనం నో చెప్పేది. అది తగ్గింపు, అది తగ్గింపు. ఒట్టి ముసిగొక్కటే తగ్గింపు కాదు. చాలామంది ముసిగ భక్తి మాత్రమే నేర్చుకొని ఉన్నారు. హృదయంలో అహంకారము పెట్టుకొని, హృదయంలో గర్వము పెట్టుకొని, హృదయంలో జీవపు డమ్మము పెట్టుకొని పైకి ముసుగ వేస్తే ఏమి లాభం? పరలోకం చేరుతామా? పరలోకం చేరాలంటే దీన మనస్సు కలిగి లోకంలో మనము జీవించాలి. తగ్గింపు మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. దావీదు ఎందుకు తగ్గింపు కలిగిన వ్యక్తి అంటే తన హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన, దేవునితో మాట్లాడే విధము మనం చూసినట్లయితే, అయ్యా నేను నల్లి వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను. ఎంతగా ప్రభు సన్నిధిలో తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మాటలు దావీదు జీవితంలో మనం చూడటం లేదు. అదే ఆ తగ్గింపే ప్రవర్త అయినటువంటి సమూయేలు వేచి ఉండే విధంగా చేశారు. ఈరోజు నీ జీవితంలో తగ్గింపు కలిగి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో తగ్గింపు కలిగి ఉండు. నిజమే, నీ కుటుంబంలో చాలా భయంకరమైన వ్యక్తులు ఉండొచ్చు, నిన్ను చాలా చులకన చేస్తూ మాట్లాడుండొచ్చు,
నీకంటూ ఎవరు లేకుండా చేసి ఉండొచ్చు. ప్రతి విషయంలో తృణీకరించబడుతూ ఉండొచ్చు. లేని మాటలు అంటూ నేను బాధ పెట్టాలని చూస్తూ ఉండొచ్చు. ఏమీ నష్టపోమండి. మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఏది నష్టపోం. మనుషులను మనం నష్టపరిచినంత మాత్రాన మనము నష్టపోయేది ఏమీ లేదు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలకుండా నశింపజేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మన శత్రువుల మధ్య మనకి భోజనమును సిద్ధపరుస్తాడు. మన శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తాడు. కానీ మనము తగ్గింపు కలిగిన వారిగా ఉంటే యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాది. ఏమన్నా చేసుకోండి, లక్ష్య పెట్టొద్దు. అందనంత ఎత్తుతాడు నేను దేవుడు ఒక్క రోజులో. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎంతమంది ఎన్ని మాటలన్నా లెక్క పెట్టవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న వాడు శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ అక్క అలా అనింది, ఈ సిస్టర్ ఇలా అనింది, వారు అలా అన్నారు, ఏమి నొచ్చుకోవద్దు, ఏం పర్వాలేదు. వాళ్ళు నీకు ఫౌండేషన్ స్టోన్స్ ఇస్తున్నారు, వాళ్ళు రాళ్ళు మీద వేస్తున్నారంటే నీకు దేవుడే వాళ్ళ ద్వారా ఫౌండేషన్ స్టోన్స్ అంటే నువ్వు పైకి రావడానికి ఒక శ్రేష్టమైనటువంటి రాళ్లను అందజేస్తున్నాడనే అర్థం. ఎవరైనా వైస్ పర్సన్స్ ఉన్నట్లయితే, తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే, జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ మీద వస్తున్నటువంటి రాళ్ళ వంటి మాటలు, అవమానాలు, నిందలు, తృణీకరణలు, వీటన్నిటినీ ఒక వైజ్ ఉమెన్ వ్యర్థం చేసుకోరు, వేస్ట్ చేసుకోరు. ఎవరు ఏ రీతిగా తృణీకరించినా, ఎవరు ఏ విధంగా చేసినా ఆ రాళ్ళను తీసుకొని కాళ్ళ కింద వేసుకొని నిలబడాలా. అర్థమవుతుందా? మళ్ళీ ఎదురు మాట్లాడొద్దు, ఎదురుగా డిస్కస్ చేయొద్దు, ఎదురుగా మీరు ఏమీ ఇబ్బంది పెట్టొద్దు. కానీ ఆ రాళ్ళను కాళ్ళ కింద వేసుకునే మీరు నిలబడండి. ఆ రీతిగా మీరు ఒక్కొక్క స్టోన్ని, నిందను, అవమానాన్ని, వీటన్నిటిని పట్టుకొని థ్యాంక్స్ అని చెప్పి మీరు కాళ్ళ కింద వేసి నిలబడడం మొదలు పెట్టండి. ఒక సమయం వస్తుంది, వాళ్ళకి అంతనంత ఎత్తులోకి మీరు వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వాళ్ళు మీ మీద ఇయ్యాలనుకున్నారనుకో, వాళ్ళ మీదే పడుతుంది. ఒక గుర్రం ఉందంట, ఒక తెల్ల గుర్రం ఉందంట. పాపం తెల్ల గుర్రం చూసి అసూయపరులు, ఆ తెల్లని గుర్రం ఉంటే అసూయపరులు చుట్టూ చేరిపోయి దీన్ని బతికుండంగానే చంపేద్దాం. అది వాళ్ళ ప్లాన్. ఏంటి? బతికుండంగానే చంపేద్దాం. ఒక గుంట దవ్వారంట, బాగా గుంట దవ్వి దానిలో ఈ గుర్రాన్ని తోసేశారంట. తోసేసి 4 వైపుల నుంచి మట్టేస్తున్నారంట. పాపం ఈ గుర్రానికి ఎట్టెక్కి రావాలో కూడా ఏమీ తెలియదు. ఈ గుర్రానికి తెలిసిందల్లా ఒకటే, దులుపుకోవడం నేర్చుకుందంట. అది ఆత్మీయ జీవితంలో దులుపుకోవడం చాలా శ్రేష్టమైన గుణం. ఇలా దులుపుకుంటా వెళ్ళిపోతున్నాను. టేక్ ఇట్ ఈజీ. సో క్షమించాను, వదిలేసే. ప్రతి ఒక్కటి ఆ విధంగా మనం ఓర్చుకొని ముందుకు వెళ్తే వండర్స్ చూస్తాం మన జీవితంలో. ఓర్చుకుంటే వండర్స్ చూస్తాం. అయితే ఇది దులుపుకోవడం ఒక్కటే వచ్చుంట గుర్రానికి. అంత తెలివితేటలు లేదు, కానీ దులుపుకోవడం ఒకటే నేర్చుకొని ఉంది అది. ఆ రీతిగా 4 వైపుల నుంచి మట్టి వేస్తుంటేనంట ఇది దులుపుకుంటుందంట, పైన నిలబడుతుంది మట్టి పైన. వీళ్ళు బాగా ప్రయాసపడి మట్టి వేసి ఇంకా దాన్ని బూడ్చేస్తాం. దాని గురించే ఇంకా బయట ఉండదు, దాని గురించైనా మాట లేదు. అది సమాధి అయిపోయిందని వెనక్కి తిరిగి చూస్తే అది పైకి వచ్చేసేసి వీళ్ళని చూస్తుందంట. ఆ మట్టిని అది ఆధారము చేసుకొని చనిపోవలసినటువంటి గుర్రము బ్రతికింది. బ్రతకడమే కాదు, గుంటలో ఉన్న గుర్రము పైకొచ్చింది, అది చనిపోలా. ఈరోజు నిన్ను కూడా ఆ రీతిగా గుంటలో పడేసి ఎందుకు పనికి రాకుండా చేయాలనుకుంటున్నారా? అసూయపరులు నీ చుట్టూ మట్టి వేస్తున్నారా? ఆ మట్టినే ఉపయోగించు, ఆ అవమానాన్నే ఉపయోగించు, ఆ తృణీకరణనే ఉపయోగించి పైకి రా. అంటే ఆ తృణీకరణ తీసుకుని వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టు. కన్నీరు గార్చు. ఎంత తృణీకరించబడుతున్నావో, ఎంతగా నువ్వు నీ యొక్క జీవితంలో అవమానపరచబడుతున్నావో దాన్నే ఉపయోగించు. ప్రభు దగ్గరికి రా, కన్నీరు గార్చు. ఎంతగా నేను అవమానపరచబడుతున్నాను యేసయ్యా, కానీ నా నోటితో ఒక్క మాట కూడా నేను మాట్లాడడంలా. దీనత్వం కనపరచు, తగ్గింపు కనపరచు. దేవుని పాదాలు కన్నీటితో కడుగు. దేవుడు నేను దర్శిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నేను దేవుడు అభిషేకిస్తే
నీ చుట్టూ ఎవరో మనుషులందరూ ఉండనక్కర్లా, కానీ పరలోకపు సైన్యమే నీ చుట్టూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును కాక. పరలోక సైన్యమే నీ పక్షాన ఉంటారు. అంతకంటే శ్రేష్టమైంది ఇంకేముంది? తగ్గింపులో గొప్ప శ్రేష్టత దాగి ఉంది. తగ్గించుకోవాలా. ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా నీ జీవితము గొప్ప స్థితిలోకి వెళ్తుంది. ఎంతగా నువ్వు తగ్గించుకుంటే దేవుడు అంత బలముగా నీ పక్షాన పని చేస్తూనే ఉంటాడు. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా, అలాగనే పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభువా నేను 0 నాయనా అను. యేసయ్య అంటాడు 1గా వచ్చి యేసయ్య నీ పక్కన నిలబడతాడు. అప్పుడు నీ యొక్క విలువ ఎంత పెరిగింది? 10 పెరిగింది. ఆ తర్వాత నీవు ప్రభువా నేను 0 నాయనా అను. అప్పుడు యేసయ్య నేను అంటున్నాను, నా కుమార్తె నీ పక్కన వచ్చి నేను నిలబడుతున్నా, పక్కన వచ్చి నిలబడతారు. అప్పుడు 100 రెట్లు నీ విలువ పెరిగింది. ఇంకా నీవు యేసయ్యా నేను 0 యేసయ్యా అని చెప్పు. అవునా నా కుమార్తె నేను వస్తున్నా, తగ్గించుకుంటున్నావు, యేసయ్య నీ పక్షాన్ని నిలబడుతున్నాడు. వెంటనే వచ్చి యేసయ్య పక్కన నిలబడ్డాడు. అప్పుడు నీ విలువ 1000 రెట్లు పెరుగుతుంది. అదే తగ్గింపులో ఉన్న శ్రేష్టత. ఎంత తగ్గించుకుంటావో నీ విలువ అంతగా హెచ్చింపబడుతుంది. అంత గొప్పగా దేవుడు నిన్ను మలుస్తాడు. నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించడమే కాదు, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు. కనుక తగ్గింపులో ఉన్న శ్రేష్టతను కలిగి జీవించడానికి మంచి తీర్మానాలు తీసుకోండి. ప్రభులో ఈరోజు ఒక శ్రేష్టమైన పాఠం నేర్చుకుని తగ్గించుకుంటా. పరిచర్య చేసేటప్పుడు తగ్గించుకుంటా. అనవసరమైనటువంటి గొప్పలకి వెళ్ళేదేమీ లేదు. నన్ను నేను ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు నా పక్షాన నిలబడతాడు. ఇది మర్చిపోవద్దు. ఎంతగా మనం తగ్గించుకుంటే, ఎంతగా మనం సహిస్తే, ఎంతగా మనం తలదించుకుంటే మన యేసయ్య అంతగా 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 మన పక్షా నుండి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభా, నువ్వెంతగా తగ్గించుకొని తగ్గింపు మార్గాన్ని మాకు తెలియచేసినావు. ఆ తగ్గింపును మేము ఈ లోకంలో కలిగి జీవించినట్లయితే మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తావో, ఎంతగా ఘనపరుస్తావో, ఎంతగా మా జీవితాన్ని ఆశీర్వదించి దీవిస్తావో తెలియజేసినందుకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి, కుడియడముల తోడుగా నడిపించండి. మీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.